హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మీ ఆరోగ్యం ఇస్తాం. ఉప్పు తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే నష్టాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. శరీరాన్ని ఆరోగ్యంగా ఫిట్గా ఉంచడానికి ప్రతిరోజు ఆరోగ్యకరమైన పోషక పదార్థాలను తీసుకోవటం చాలా ముఖ్యం. అనేక రకాల సీజనల్ పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోవటం వల్ల శరీర రోగ నిరోధకత వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు పలు వ్యాధుల నుంచి రక్షించుకోవడంలో ఉపయోగపడుతుంది. అయితే మనం రోజు ఏం తినాలి అనే దానికంటే ప్రస్తుత సమయంలో ఏ వాటికి దూరంగా ఉండాలో కూడా తెలుసుకోవటం ముఖ్యమని వైద్య నిపుణులు అంటున్నారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే చక్కెర, ఉప్పు ఈ రెండింటిని తగ్గించాలని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఉప్పు అధికంగా తీసుకోవటం అనేక విధాలుగా ఆరోగ్యానికి హాని జరుగుతుంది. దీని కారణంగా రక్తపోటు పెరగడంతో పాటు గుండెకు హాని కలుగుతుంది. అంతేకాదు ఎముకలకు కూడా హానికరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉప్పు వల్ల శరీరంలో కాల్షియం తగ్గుతుందా? ఎముకలను ఆరోగ్యంగా దృఢంగా ఉంచడానికి అత్యంత అవసరమైన పోషకాలలో కాల్షియం ఒకటి. ఎక్కువగా ఉప్పు తీసుకుంటే అది శరీరంలో కాల్షియం లోపానికి కారణమవుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఎంత ఎక్కువ ఉప్పు తింటే మీ శరీరం నుంచి అంత ఎక్కువ కాల్షియం పోతుందట. అంటే ఇది మీ ఎముకలకు కూడా చాలా హానికరం. రక్త ప్రవాహంలో సోడియం స్థాయిలు పెరగటం మూత్రపిండాల పని సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. మూత్రపిండాలు శరీర వ్యర్థాలను మూత్రం రూపంలో బయటకు పంపుతాయన్నది తెలిసిందే. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది కాస్త రక్తపోటు, చివరికి హార్ట్ స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. ఉప్పు ఎక్కువగా తీసుకోవటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? ఉప్పు అధికంగా తీసుకోవటం వల్ల శరీరానికి అనేక రకాలుగా హాని కలుగుతుంది. ఇది కండరాలు, ఎముకలతో పాటు అనేక ఇతర అవయవాలపై తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగిస్తుంది. గుండె కండరాల సమస్య, తలనొప్పి, మూత్రపిండ వ్యాధి, బోలు ఎముకల వ్యాధి, అధిక రక్తపోటు, మూత్రపిండాల్లో రాళ్ళు వంటి అనారోగ్య సమస్యలు ఉప్పు ఎక్కువగా తినటం వల్ల తలెత్తవచ్చని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. చూశారు కదా ఉప్పు తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలున్నాయో. మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సాక్షి లైఫ్, మీ ఆరోగ్యాన్ని ఇస్తాం.